బ్రేకింగ్ న్యూస్. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెటర్లు రెచ్చిపోయారు. హద్దులు దాటి ఓవర్ యాక్షన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తతలు. గత మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్లేయర్లు నిన్నటి మ్యాచ్లో ఎక్స్ట్రాలు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టులో హాఫ్ సెంచరీ చేసిందే ఒకడు. వాడి సెలబ్రేషన్ చూసి భారత్ ఫ్యాన్స్కు చిర్రెత్తుకొచ్చింది. ఫర్హాన్ గన్ ఫైర్ చేస్తున్నట్లు ఫోజులు కొట్టాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రౌఫ్ రెచ్చగొట్టే చర్యలతో దిగాడు. భారత ఫ్యాన్స్ ముందు విమానాలు కూలుతున్నట్లు సైగలు చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్కి ఆటతోనే బదులిచ్చారు భారత ఆటగాళ్లు. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెటర్లు రెచ్చిపోయారు. హద్దులు దాటి ఓవర్ యాక్షన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తతలు. గత మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్లేయర్లు నిన్నటి మ్యాచ్లో ఎక్స్ట్రాలు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టులో హాఫ్ సెంచరీ చేసిందే ఒకడు. వాడి సెలబ్రేషన్ చూసి భారత్ ఫ్యాన్స్కు చిరెత్తుకొచ్చింది. ఫర్హాన్ గన్ ఫైర్ చేస్తున్నట్లు ఫోజులు కొట్టాడు. ఫీల్డింగ్ చేసినప్పుడు రౌఫ్ రెచ్చగొట్టే చర్యలకు దిగాడు. భారత ఫ్యాన్స్ ముందు విమానాలు కూలుతున్నట్లు సైగలు చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్కి ఆటతోనే బదులిచ్చారు భారత ఆటగాళ్లు. నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై విజయం సాధించింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్లేయర్లు నిన్న మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక ప్లేయర్ గన్తో షూట్ చేసినట్టు ఫోజులు ఇవ్వడం, తర్వాత అక్కడ ఫీల్డింగ్ దగ్గర కూడా పాకిస్తాన్ ప్లేయర్లు రెచ్చగొట్టే విధంగా కొన్ని సైన్స్ చేయడం కూడా చాలా వరకు భారత క్రీడాభిమానులకి కోపం తెప్పించింది. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొన్న జరిగినటువంటి మ్యాచ్లో షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ ప్లేయర్లు రగిలిపోతున్నారు. అందులో భాగంగానే ఇటువంటి కవ్వింపు చర్యలకు దిగుతున్నారనేది సర్వత్రా పాకిస్తాన్ ప్లేయర్లపైన ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనతో ఈ అంశం పైన మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ ఇద్దరు మనకు లైవ్లో ఉన్నారు. రాకేష్ గారు అండ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. నమస్తే. ముందుగా రాకేష్ గారు, నిన్న పాకిస్తాన్ ప్లేయర్లు చేసినటువంటి ఆ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ కూడా ఏమనిపించినా, ఎంత ఆగ్రహం తెప్పించినాయి భారత ప్లేయర్లకి, భారత క్రీడా అభిమానులకు కూడా? ఇది పాకిస్తాన్ కి ఇదేం కొత్త ఏం కాదు. ఇట్లాంటివి అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చేసారు. బేసికలీ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసారు. ఆ తర్వాత వాళ్ళకు వచ్చి రాగానే ఫస్ట్ బాలే అభిషేక్ శర్మ 6 కొట్టడంతో షైన్ అఫ్రిదికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వెంటనే మాటల యుద్ధం స్టార్ట్ చేసిండు. సో బేసికలీ మనం అంతకుముందు కూడా చూసినాం, గంభీర్తో షాహిద్ అఫ్రిది గొడవపడడం కావచ్చు, తర్వాత మిగతా ప్లేయర్స్, లైక్ ఇదంతా హిస్టరీ నుంచి వస్తుంది. బట్ రీసెంట్ గా ఏమైంది, మీరు ఇందాక చెప్తున్నట్టు ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆ ప్లేన్ క్రాష్, ఇవన్నీ కూడా వాళ్ళకి మంచివి కాదు. వాళ్ళేం పెద్ద, వాళ్ళ ఎకానమీ ఏదో పెద్ద ప్రపంచంలో బాగున్నది ఎకానమీ అన్న కంట్రీ కాదు. వాళ్ళ ఎకానమీ ఎట్లా ఉందో, వాళ్ళ దరిద్రం ఎట్లా ఉందో, వాళ్ళది అక్కడ ఇన్కమ్ ఇండెక్స్ ఎట్లుందో మనకి అందరికీ తెలుసు. ఇండియా చూస్తే ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీగా ఎదుగుతుంది, అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. మనోళ్ళు అసలు యాక్చువల్లీ క్రికెట్ ఆడాల్సింది లేకుండే, ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది బైలాటరల్ సిరీస్ కాదు. అండ్ గవర్నమెంట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిందో బీసీసీఐ దాన్ని ఫాలో అవుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాన్ని పెద్ద రాద్దంతం చేసి యాండీ పైక్రాఫ్ట్ ని తీసేయాలి మ్యాచ్ రెఫరీని అన్నారు. యాండీ పైక్రాఫ్ట్ ఏం చేస్తాడు, ప్లేయర్స్ ని తీసుకెళ్లి చేయబట్టుకొని తీసుకెళ్లి వీళ్ళకి షేక్ హ్యాండ్ ఇయ్యాలి అన్నాడు. అక్కడ ఒక రాద్దంతం చేశారు. ఆ తర్వాత యూఐతో మ్యాచ్ ఒక 1 అవర్ లేట్ వచ్చారు. అండ్ నిన్నటి మ్యాచ్ లో అయితే ఇంకా అసలు ఎక్కడ వాళ్ళకి అవకాశం కూడా లేకుండే. ఎట్లా అయితే మన ఇండియన్ గవర్నమెంట్ బీసీసీఐకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇండియన్ ప్లేయర్స్ ని ఎట్లా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. రాకేష్ గారు, అయితే ఇప్పుడు ఒక స్పోర్ట్ కాబట్టి జనరల్ గా సరే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కి ఆ స్పోర్ట్స్ కి పెద్ద సంబంధం ఉండదని మాట్లాడినప్పటికీ కూడా, ఎంత మాట్లాడినప్పటికీ కూడా అది అట్లీస్ట్ పాకిస్తాన్ దాన్ని కాపాడుకోలేకపోతుంది. రైట్, అది కాపాడుకోలేకపోతుంది. ఈ రకంగా కవ్వింపు చర్యలకు దిగడం వల్ల ఆ స్పోర్ట్స్ కూడా, స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్నటువంటి ఆ స్పిరిట్ కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి. అందుకే చాలా వరకు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పాకిస్తాన్తో ఆడాల్సినటువంటి పని భారత్కి ఉంది, మహా అయితే ఒక మ్యాచ్ ఆడదేమో, అందుకోసం అసలు పాకిస్తాన్తో అసలు ఆడడమే వేస్ట్ అన్నటువంటి ఒక ధోరణిలో కూడా చాలా వరకు కొన్ని వాయిసెస్ వినిపించినాయి మనకి దేశవ్యాప్తంగా.
ఇక్కడ నుండి డెఫినెట్ గా ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, బీసీసీఐ కావచ్చు, దీన్ని చాలా సీరియస్ గానే ఆలోచిస్తారు. ఇండియా పాకిస్తాన్ ఆడాలా, అవసరం లేదా? బయలాటరల్ సిరీస్ అయితే మనం 2008 నుంచి ఇప్పటి వరకు ఆడుతూనే లేము. ఇండియా పాకిస్తాన్ కు టూర్ చేయదు, పాకిస్తాన్ ఇండియాకి టూర్ చేయదు. 2023లో ఇండియాకి వచ్చిరు వాళ్ళు వరల్డ్ కప్ లో ఆడడానికి. మల్టీనేషనల్ టోర్నమెంట్ ఏంటంటే ఐసీసీ నిర్వహిస్తుంది. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లు మల్టీనేషనల్ టోర్నమెంట్ లో తప్పక ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ టోర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కట్టుబడి ఉండి ఆడాల్సి వస్తుంది, పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. బట్ ఐ థింక్ బీసీసీఐ చాలా స్ట్రాంగ్ గా నిన్న జరిగిన ఇష్యూస్, ఎందుకంటే అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశాలు కాదు. ఎందుకంటే అదేందో పిస్టల్ తో గన్, నేను నిన్న అదే ఎగ్జాక్ట్లీ అదే టైంలో నేను తెలుగు కామెంటరీ చేస్తుండే. ఆ పిస్టల్ తో ఏదో గన్ కాల్చినట్టు చూపించడము, హరీష్ రాఫ్ ఆ బౌండరీ దగ్గర ప్లేన్ క్రాష్ అయినట్టు ఆ సిగ్నల్ చూపించడం, ఇవన్నీ కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఏదో గేమ్ ఈజ్ గేమ్, క్రికెట్ ఈజ్ క్రికెట్, స్పోర్ట్ ని స్పోర్ట్ లాగా చూడాలి అనే విధంగా లేవు వాళ్ళ యాక్షన్స్. దీని మీద డెఫినెట్ గా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. రైట్. చంద్రశేఖర్ గారు, నిన్న భారత్ పాకిస్తాన్ పైన విజయం సాధించింది. కోర్స్ ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ కూడా పైచేయి సాధించింది భారతే. కానీ ఇక్కడ పిచ్లో అంటే ఆ గ్రౌండ్లో పాకిస్తాన్ ప్లేయర్లు చాలా అభ్యంతరకరమైనటువంటి సైగలు చేయడం కావచ్చు, ఆ రకంగా ప్రవర్తించడం కావచ్చు. ఓ పక్క ఓటమి పాలవుతున్నాయి. అటు ఆపరేషన్ సింధూర్ విషయంలో పహల్గామ్ దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్లో అక్కడ ఫెయిల్ అవుతూనే ఇక్కడ గేమ్లో కూడా ఫెయిల్ అవుతూనే తిరిగి అటువంటి ఫోజులు, అటువంటి రెచ్చగొట్టేటువంటి చర్యలు దిగడాన్ని ఏ రకంగా చూడవచ్చు చంద్రశేఖర్ గారు, యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్? మీరు ఎన్నో మ్యాచ్లు చూస్తుంటారు కదా. ఫ్రస్ట్రేషన్ లో చేసేటువంటివి కొన్ని ఆ రకమైనటువంటి యాక్షన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి తెలియదు ఏ రకంగా ఇది చేయాలి అనేటువంటిది. అంటే అటు పహల్గామ్ పొలిటికల్ ఇది కావచ్చు, లేకపోతే కనుక ఈవెన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా యొక్క డామినెన్స్ అనేటువంటిది క్లియర్ గా తెలిసినటువంటిది. సో సహజంగానే అసలు మొట్టమొదటి ఇండియా ఆడదు పాకిస్తాన్ తోటి మ్యాచ్ అనేటువంటి రూమర్లు రావటం, ఆ తర్వాత స్పెక్యులేట్ అవటం, ఆ తర్వాత ఇండియా అఫ్ కోర్స్ ఐసీసీ గైడ్ లైన్స్ కి కట్టుబడి ఏసీసీ నిబంధనల ప్రకారం ఆడటం అనేటువంటిది జరిగింది. బట్ అక్కడ వాళ్ళకి చాలా ఘోరమైనటువంటి పరాజయం లీగ్ ఫేజ్ లో. సో వాటి నుంచి బయటపడటానికి, అంటే దాన్ని చిన్న దాని కింద చూపించడం కోసమని ఒక పెద్ద డ్రామా ఆటం అనేటువంటిది కూడా చూసాం మనం. అఫ్ కోర్స్ అది వాళ్ళకే మిస్ఫైర్ అయ్యింది చివరికి. అంటే ఒకసారి రోస్టర్ డిసైడ్ అయిన తర్వాత ఐసీసీ ఒకసారి అఫీషియల్స్ ని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళా మార్చడం అనేటువంటి జరగదు. అట్లా అనుకుంటే కనుక మనకి స్టీవ్ బక్నర్ అసలు ఎంపైరింగ్ చేసేవాడే కాదు మన ఆ మ్యాచ్లకి. సచిన్ టెండూల్కర్ కి, గంగూలీకి స్టీవ్ బక్నర్ ఇచ్చినటువంటి డెసిషన్స్ ని మనం గుర్తు చేసుకుంటే కనుక, ఇఫ్ యూ రీకలెక్ట్ దోస్ డెసిషన్స్. కాబట్టి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఐసీసీ రెగ్యులేషన్స్ ని. సో దానికి గాను అఫ్ కోర్స్ వాళ్ళు మళ్ళా వచ్చారు, ఆడారు. మొత్తానికంటే వాళ్ళు కొన్ని ఆ ఓటమిని తప్పించి తక్కువ చూపించాలి, పబ్లిక్ మర్చిపోయేట్లా చెయ్యాలి అనేటువంటి దాంతో ఒక రకమైనటువంటి ఓవర్ యాక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ చేశారు. ఆఫ్ ద ఫీల్డ్ చేసినటువంటి కూడా మిస్ఫైర్ అయినాయి. బట్ నిన్న లక్కీగా వాళ్ళకి అఫ్ కోర్స్ కొంత మంచి ప్లాట్ఫామ్ అనేటువంటిది పడింది. పర్టికులర్ గా బుమ్రాని వాళ్ళు ద వే దే కౌంటర్ అటాక్టెడ్ బుమ్రా మన స్ట్రైక్ బౌలర్ ని. సో దాంతో కొంచెం వాళ్ళు ఓవర్ ఎక్సైట్ అయినటువంటి మాట నిజమే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా స్పష్టంగా కనపడింది. ఈవెన్ యాక్చువల్ గా లీగ్ ఫేస్ లో 3-3 వరుసగా డక్అవుట్ అయినటువంటి సియామ్ ఆయుబ్ కూడా కొంత గుడ్ స్టార్ట్ తీసుకోవడం ఇది వాళ్ళని కొంచెం ఓవర్ బోర్డింగ్ అయ్యేట్లాగా చేసింది. దాంతో అతను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఫర్హాన్ ఆ రకమైనటువంటి సిగ్నల్స్ ఇవ్వడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఆఫ్ కోర్స్ మారినటువంటి డైమెన్షన్స్. అంటే చంద్రశేఖర్ గారు, మామూలుగా ఒక క్రీడ అనేది వైట్స్ ఉండేటువంటిది ఇది ఉండేది. బట్ ఇప్పుడు ఆ డైమెన్షన్స్ మారిపోయినాయి. మోర్ ఓవర్ స్పెక్టేటర్ క్యాచీగా ఉండేటువంటి యాక్షన్స్ గ్రౌండ్ లో చూస్తూ ఉన్నాం మనం, వికెట్ తీసిన తర్వాత కావచ్చు. చంద్రశేఖర్ గారు, అయితే ఇక్కడ ఒక క్రీడ, ఒక స్పోర్ట్ అనేది నిజంగా కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి ఆడి రావట్లేదా? చంద్రశేఖర్ గారు, మామూలుగా ఒక క్రీడ అనేది ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసే విధంగా ఉంటుంది కొంత, ఎందుకంటే క్రీడ అనేది కొన్ని సంబంధాలని మెరుగుపరిచే విధంగా ఉంటుంది. కానీ ఈ రకంగా పాకిస్తాన్ క్రీడాకారులు ఇట్లా రెచ్చగొట్టే విధంగా కొన్ని చర్యలు చేయడం కావచ్చు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇంకా భారత్తో ఇంకా శత్రుత్వాన్ని ఇంకా బాగా కోరుకుంటున్నారా? ప్లేయర్లు ఉన్నప్పుడు ఈ రాజకీయాలకు కావచ్చు, ఇటువంటి వ్యవహారాలకి కొంచెం అతీతంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఫర్హాన్ ఏమో గన్ ఫైర్ చేసినట్లు చూపెట్టడం, తర్వాత అక్కడ రౌఫ్ ఫీల్డింగ్ దగ్గర ఉన్నప్పుడు ఆ విమానాలు ఇట్లా వచ్చి ఇట్లా కూలుతున్నట్టుగా చూపెట్టడం, ఇవన్నీ ఇంకా ఒక ఉద్రిక్తతను కోరుకుంటున్నారా పాకిస్తాన్ ప్లేయర్లు, మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా? అదే అనేటువంటిది ఆన్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ రెండు కూడా వాళ్ళ ఫెయిల్యూర్ ని చాలా క్లియర్ గా ఇండియా ఎండగడుతోంది కాబట్టి, వాళ్ళ మీద కంప్లీట్ డామినెన్స్ అనేటువంటి చూపిస్తుంది కాబట్టి, ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా దేర్ షుడ్ బి ఏ అవుట్కమ్.
సో దాన్ని ఈ రకంగా చూపిస్తూ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్లేయర్స్ కి సిఓసి అనేటువంటిది ఉంటుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఉంటుంది. బట్ అది తన తోటి ప్లేయర్ ని ప్రొవోకింగ్ చేసేటువంటి విధంగా కాకుండా తన యొక్క డ్రెస్సింగ్ రూమ్ కావచ్చు, లేకపోతే కనుక స్పెక్టేటర్ ని ఎంటర్టైన్ చేయడానికి గాను నేను సిగ్నల్స్ ఇస్తున్నాను అనేటువంటి విధంగా ఉంటే కనుక విత్ ఇన్ ది బౌండరీ లైన్ దాని మీద తొందరగా మ్యాచ్ రిఫరీ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ కంప్లైంట్ చేసేటువంటిది కూడా ఉండదు. నిన్న రాబూఫ్ దాన్ని అంటే బౌండరీ లైన్ క్రాస్ కాకుండా చేసినటువంటి సిగ్నల్ ఇది. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సహజంగానే ఇప్పుడు మామూలుగానే ఇట్లా అనేటువంటిది ఇంకా అరవండి అనేటువంటి విధంగా కావచ్చు, లేకపోతే మీ నాయిస్ సరిగా వినపడట్లేదు ఇంకా గొడవ చేయండి అనేటువంటి విధంగా సిగ్నల్స్ ఇవ్వడం, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయినాయి. ఈవెన్ యాక్చువల్ గా ఒకప్పుడు కనుక గమనించినట్లయితే రియల్ జెంటిల్మ్యాన్ గేమ్, సెంచరీ కానీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సైలెన్స్ గా అతను బ్యాట్ ఎత్తి చేసేవాడు, కానీ ఇప్పుడు ఏకంగా ఫ్లయింగ్ కిస్లు ఇవ్వటాలు ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం. ఇప్పటికే అటు ఏ టీం అయినా కానీ కొంచెం బౌండరీ లైన్ దాటుతూనే ఉన్నాయి. కానీ ఇట్లాంటి వాటి మీద ఐసీసీ డెఫినెట్ గానే కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద రాకేష్ గారు నిన్న ఇటువంటి చర్యలకి ఇప్పుడు కూడా ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ ఆర్ ది రియల్ అంబాసిడర్స్ అనేటువంటిది వీఆర్ ఆల్ బిలీవ్. అందుకని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరగాల వద్దా, లేకపోతే కనుక వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది కాదు, కానీ వాళ్ళని కంట్రోల్లో పెట్టేటువంటి ఒక రూల్స్ ని పర్ఫెక్ట్ గా ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం నిన్నటి ఇన్సిడెంట్ తోటి నిరూపణ అయింది. రైట్, ఓకే రాకేష్ గారు. సో అంటే ఇట్లా ఈ రకంగా ఒక కవ్వింపు చర్యలు దిగడం, రెచ్చగొట్టే విధంగా చేయడం, దానికి కరెక్ట్గా గెలుపుతోటి భారత్ ఎటువంటి సమాధానం చెప్పగలిగింది ఒకటి. శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ కూడా అదే ట్వీట్ చేశారు. వాళ్ళు మాటలతోని చేస్తే మేము క్రికెట్ తో చూపించినాం, వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటది అనేది ఇచ్చినాం అని చెప్పాం. ఫస్ట్ మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ కూడా అదే చెప్పిండు, అండ్ ఇప్పుడు ఇంకా క్లియర్ గా అదే జరిగింది. బేసికలీ వాళ్ళకు కావాల్సింది ఏంటి, వాళ్ళ గవర్నమెంట్ కి ఒక క్లారిటీ లేదు, వాళ్ళ పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కి ఒక క్లారిటీ లేదు, ప్లేయర్స్ కి క్లారిటీ లేదు, ఎవరు ఎప్పుడు కెప్టెన్ ఉంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు టీంల నుంచి బయటకు వెళ్ళిపోతారో తెలియదు, ఎవరు ఎప్పుడు ప్రెసిడెంట్ అవుతారో తెలియదు. అసలు వాళ్ళకు క్లారిటీ లేని దేశం, క్లారిటీ లేని క్రికెట్ బోర్డు, ప్రపంచం అంతా వాళ్ళని ఒక సైడ్కి చేస్తుంది. వాళ్ళు ఎవరితోనూ కూడా ఏ కంట్రీతోనూ కూడా సత్సంబంధాలు పెట్టుకునేలాగా వాళ్ళ బిహేవియర్ లేదు. అందులోటి మన దాయాది దేశం ఇండియాతో అసలు ఏమాత్రం కూడా సత్సంబంధాలు లేవు. ఇంకా అందులోటి వాళ్ళ బేసిక్ వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఏదో అట్లా ఇందాక యాక్షన్, వాళ్ళు ఏదో జస్ట్ యాక్షన్ చేస్తే మాకేదో క్రౌడ్ మాకు సపోర్ట్ చేస్తుంది, లేకుంటే పాకిస్తాన్ లో ఉన్న పబ్లిక్ అంతా మాకు సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ లాంగ్ టర్మ్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, క్రికెట్ వల్ల మనం మాట్లాడుతున్నట్టు ఎన్నో దేశాలు స్పోర్ట్స్ ద్వారా విభేదాలు ఉన్న దేశాలు కూడా స్పోర్ట్స్ త్రూ కొంచెం కనెక్ట్ అయ్యి ఆ తర్వాత మెల్లగా వాళ్ళు మంచి సత్సంబంధాలు నెలకొల్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. బట్ వీళ్ళకు అట్లా కనిపించట్లేదు. వీళ్ళకి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా ఏదో అంటారు కదా, గెలుక్కొని మరీ ఇబ్బందులు పడడం అంటే ఇదేమో. పాకిస్తాన్ అయితే అట్లనే కనిపిస్తుంది. ఫ్యూచర్ చెప్పలేం, వాళ్ళకి అసలు టీమే దరిద్రంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు హోరాహోరీ పోర్ అని మాట్లాడుకునేది, వాళ్ళతోనే అసలు హోరాహోరీ పోర్ అనేది ఏం లేదు. 12 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్లు గెలుస్తారు. వాళ్ళని హోరాహోరీ పోటీ అనడానికి లేదు. క్రికెట్ లో మాత్రమే కాదు, ఓవరాల్ గా చూసినా కూడా దే ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ ఇండియా ప్రపంచంలో గ్రో అవుతున్న విధానం చూస్తే. రైట్ చంద్రశేఖర్ గారు, అంటే ఇటువంటి ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో అంటే బయట ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఆ ఉద్రిక్తతల ఎఫెక్టు స్పోర్ట్స్ పైన కనిపించకుండా ఆ ప్లేయర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్లేయర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావచ్చు, పాకిస్తాన్ కంట్రీ నడుపుతున్న వాళ్ళు తీసుకోవాలి. కానీ ఈ రకంగా ప్లేయర్లను వదిలేసి భారత్ని రెచ్చగొట్టే విధంగా చేస్తే మళ్ళీ పాకిస్తాన్కే ఏదో రకంగా నష్టం జరగదా భవిష్యత్తులో? 100% నిజంగానే. బికాస్ స్టిల్ ఐ బిలీవ్ దట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ ది రియల్ అంబాసిడర్స్ అనేటువంటి. అందుకనే ఈవెన్ పోఖ్రాన్ ఇన్సిడెంట్ తర్వాత కూడా డ్యూరింగ్ వాజ్పేయి టైం మీకు గుర్తుంటే కనుక ఆ తర్వాత కూడా మొట్టమొదటి అసలు ఇండియా పాకిస్తాన్ ఇది ఆపేయాలి, ఐసీసీ ఈవెంట్స్ అయినా సరే ఆపేయాలి అనేటువంటిది వచ్చిన తర్వాత కూడా బట్ డెఫినెట్ గానే ఇండియన్ గవర్నమెంట్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ ది రియల్ అంబాసిడర్స్, ఇట్లాంటి ఉద్రిక్తలు ఏదైనా వచ్చినప్పుడు దేశాల మధ్యన క్రీడల్ని అభివృద్ధి చేయడం ద్వారా పెంపొందించడం ద్వారా ఆ ఉద్రిక్తల్ని తగ్గించవచ్చు అనేటువంటి విధంగా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది ఇండియా ఈవెన్ అంటే అప్పటి నుంచి కూడా. కానీ పాకిస్తాన్ దాని నుంచి ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి గుణపాఠాన్ని నేర్చుకోకపోవటం, ఇండియా తోటి ఎప్పుడైతే వాళ్ళకి దౌత్యపరమైనటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయో, క్రీడల పరంగా దెబ్బతిన్నాయో, ఆటోమేటిక్ గా వాళ్ళ క్రికెట్ కంట్రోల్ బోర్డు యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా దిగజారిపోతూ ఉంది. అన్లెస్ ఇప్పుడు దే ఆర్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ ది ఐసీసీ ఫండింగ్ మీదే ఉన్నటువంటి పరిస్థితి.
సో కాబట్టి దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే కనుక ఇండియాకు వచ్చేటువంటి నష్టమేం లేదు. పాకిస్తాన్ క్రికెట్ మరింత దిగజారేటువంటి పరిస్థితి, చివరికి మిగిలినటువంటి కంట్రీస్ కూడా వచ్చేటువంటి వాళ్ళ దేశంలో వెళ్ళే ఆడేటువంటి పరిస్థితి లేకుండా అయిపోవటం వల్ల టోటల్ గానే పాకిస్తాన్ క్రికెట్ కనుమరుగయ్యేది ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ దానికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ క్రికెట్ లో పొలిటీషియన్స్ యొక్క పొలిటికల్ ఇది అంటే గవర్నమెంట్ స్ట్రైట్ వే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ డెసిషన్స్ అనేటువంటివి ఉండటంతో ఈ రకమైనటువంటి వాళ్ళు దాన్ని తీసుకుని వచ్చి ఇటు భౌగోళికంగా రాజకీయంగా మన దేశాల మధ్యన ఉన్నటువంటి ఆ టెన్స్ వాతావరణాన్ని ఆటలో జొప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే కాకుండా కనుక అడ్మినిస్ట్రేషన్ ఒక క్లియర్ డెసిషన్ తీసుకొని ప్లేయర్స్ కనుక క్లియర్ మెసేజ్ ఇచ్చేట్లయితే గేమ్ లా చూడండి, మీకు ఈ రాజకీయాలతోటి పని లేదు, యు బి ఏ ప్లేయర్ అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చేట్లయితే దట్ విల్ బి గుడ్ ఫర్ ది పాకిస్తాన్ క్రికెట్. ఇండియాకి వచ్చేటువంటి నష్టమేం లేదు, ఎయిదర్ వే ఆన్ ద ఫీల్డ్ కావచ్చు ఆఫ్ ద ఫీల్డ్ కావచ్చు. బట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ డెఫినెట్ గా దే హ్యావ్ టు టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్, బోల్డ్ డెసిషన్ కూడా కాదు, దే హ్యావ్ టు టేక్ ఏ ఫార్మ్ డెసిషన్స్ ఆన్ దిస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. సో నిన్న పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ప్లేయర్లు రెచ్చగొట్టే విధంగా రకరకాలుగా అక్కడ గ్రౌండ్లో వ్యవహరించారు. ఆ తుపాకీ పట్టుకొని కాల్చినట్టుగా, తర్వాత విమానాలు అక్కడ కూల్ చేస్తామని చెప్పినట్టుగా రకరకాలుగా ప్రవర్తిస్తూ భారత క్రీడాభిమానుల కోపానికి గురయ్యారు పాకిస్తాన్ ప్లేయర్లు. అయితే దానికి భారత్ విజయంతో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పినట్టు అయిందంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్లేయర్లని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుది, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే రాబోయే